అందరికీ నమస్తే. మీ తెలుగు ట్రేడర్స్. ఈ వీడియోలో మనం బార్స్ గురించి తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్ బార్స్ గురించి. బేసిక్గా మనం ప్రైస్ యాక్షన్ ఇంట్రడక్షన్ చూసాము. ఈరోజు మనం క్యాండిల్ స్టిక్ బార్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం, వాటి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాము. సో మనం బార్ బేసిక్స్ కంటే ముందు లెగ్స్ గురించి తెలుసుకుందాము. లెగ్స్ అంటే ఏంటి? కౌంటింగ్ లెగ్స్. అసలు ఈ లెగ్ అంటే ఏంటి? లెగ్స్ అంటే ఏంటి? ఒక లెగ్ వచ్చి మనకి 5 to 10 బార్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కిందికి పడుతుంది అనుకోండి. కిందికి పడుతున్నప్పుడు స్ట్రైట్గా ఇలా పడిపోదు, ఇట్లా వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇలా పడుతుంది. అప్పుడు దీన్ని మనం లెగ్ 1 అంటాము, దీన్ని లెగ్ 2 అంటాము అనమాట. దీన్ని పుల్ బ్యాక్ అంటాము. సో తర్వాత కూడా మార్కెట్లో పైకి వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోదు, మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ లెగ్ వెళ్తుంది. సో దీన్ని లెగ్ 2 అంటాము, దీన్ని లెగ్ 1 అంటాము. సో ఈ లెగ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లెగ్స్ బేస్ చేసుకునే మనం ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. మనకి ఇక్కడ క్యాండిల్ ఇక్కడ ఏర్పడిన తర్వాతే ఇక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇట్లా పైకి వెళ్తుంది మార్కెట్. సో మనకి క్యాండిల్ స్టిక్స్ ఇప్పుడు హ్యామర్ కనిపించిందని చెప్పి హ్యామర్ కానీ లేకపోతే షూటింగ్ స్టార్ ఇలాగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే ఇవి మనకి కరెక్ట్గా సిగ్నల్స్ రావన్నమాట. మనకి ట్రెండ్ అనేది కరెక్ట్గా ఓన్లీ హ్యామర్ కానీ షూటింగ్ స్టార్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అయితే తీసుకోలేము. ఎందుకంటే మనకి ట్రెండ్ అనేది కన్ఫామ్గా ఇవి చెప్పలేవు. ఎందుకంటే మనకి కాంటెక్స్ట్ ప్రకారమే వెళ్ళాలి. అంటే లెగ్స్ కాంటెక్స్ట్ ప్రకారమే వెళ్ళాలి. మార్కెట్ ఎలా ఉంది, ఎలా వెళ్తుంది, బయర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ మనకు కాంటెక్స్ట్ చూసుకొని దాని ప్రకారం లెగ్స్ ప్రకారం ఇవన్నీ చూసుకొని మనం ట్రేడ్ అనేది తీసుకుంటాము. సో ఇది బేసిక్స్. ఇది మనకి లెగ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వెళ్ళే కొద్దీ మనం ఇంకా బాగా ఇన్డెప్త్గా వెళ్తాము దీంట్లో. సో ప్రస్తుతానికి మీకు ఒక ఐడియా కోసం, మీకు అవగాహన కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం బార్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. లెగ్స్ గురించి మనం చూసాం కదా. సో ఇట్లాగా మనకి లెగ్స్ అనేది ఉంటుంది. లెగ్ 1, లెగ్ 2, లెగ్ 1, లెగ్ 2. సో ఇక్కడ నేను మీకు డ్రా చేసి పెట్టాను అన్నమాట. సో మార్కెట్ అనేది ఇలాగ వచ్చి ఇలా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం డౌన్ కూడా ఇలాగ వస్తుంది అన్నమాట. సో ఈ లెగ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లెగ్స్ ప్రకారం మనం ట్రేడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి బార్ బేసిక్స్. బార్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ట్రెండ్ బార్, రెండవది డోజీ బార్ని మనం నాన్ ట్రెండ్ బార్స్ అంటే డోజీ బార్ అనమాట. డోజీ బార్ని మనం ట్రేడింగ్ రేంజ్ బార్ అని కూడా అంటాం అనమాట. సో ట్రెండ్ బార్స్ అంటే ఏంటి? ట్రెండ్ బార్స్ అంటే ఏం లేదు. మనకి ట్రెండ్ బార్స్ అంటే లార్జర్ బాడీస్. ఈ లార్జర్ బాడీ అంటే స్ట్రాంగ్ ట్రెండ్ బార్స్ అంటే బాడీస్ ఎక్కువ పెద్దగా ఉండి విక్స్ చిన్నగా ఉన్నప్పుడు వాటిని ట్రెండ్ బార్స్ అంటాము. మనం జనరల్గా నో టైల్స్ ఆర్ వెరీ స్మాల్ టైల్స్ అంటే 10% అనేది నేను మినిమల్గా చెప్పాను. సో ఒక్కొక్కసారి కొంచెం టైల్స్ కొంచెం పెద్దగా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మనకి పిక్చర్ ఏంటంటే మనకి ట్రెండ్ బార్ అనేది బాడీస్ అనేది పెద్దగా ఉండి టైల్స్ అనేది మనం చిన్నగా ఉండాలి. చిన్నగా ఉంటేనే ఏంటంటే అప్పుడు అది ట్రెండ్ బార్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. లార్జర్ బాడీస్ ఏం ఇండికేట్ చేస్తాయంటే మోర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఇవన్నీ ఏంటంటే పెద్దగా అన్ని ట్రెండ్ బార్స్ అనమాట. ఎక్కడ మనకి డోజీస్ ఎక్కడ కనిపించట్లేదు. సో ఈ బాడీస్ కూడా పెద్దగా ఉన్నాయి, టైల్స్ అన్నీ చిన్నగా ఉన్నాయి. సో ఇట్లా సిరీస్ ఆఫ్ స్ట్రాంగ్ ట్రెండ్ బార్స్ అంటే ఏంటంటే సైన్ ఆఫ్ హెల్దీ ట్రెండ్. అంటే ఇది ఇంకా పైకి వెళ్తుంది. సో ఇది డ్యామ్ షూర్గా పైకి వెళ్తుంది. సో మనకి ట్రెండ్ బార్స్ అనేవి ఏర్పడుతున్నాయి కాబట్టి ట్రెండ్ అనేది ఇంకా పక్కాగా పైకి వెళ్తుంది అని ఇది మనకి సూచిస్తుంది అనమాట. సో దీని ప్రకారమే మనం ట్రెండ్ బార్స్ అనేది చూసుకుని మనం ట్రేడ్ అనేది తీసుకుంటాము. అండ్ ఐడియల్ ట్రెండ్ బార్ అంటే యాక్చువల్గా ఒక యావరేజ్ మోడరేట్ సైజ్ బాడీ. ఈ యావరేజ్ సైజ్ బాడీ అనేది మనం ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ తీసుకొని ఆ స్టాక్ యొక్క ఒక 10 days యావరేజ్ తీసుకొని 5 minutes
5 మినిట్స్ క్యాండిల్స్ ఎన్ని ఉంటాయి ఒక రోజుకి వచ్చి 72 డైలీ మనకి 5 మినిట్స్ క్యాండిల్స్ వచ్చి 72 క్యాండిల్స్ ఉంటాయి అన్నమాట. సో నేను సి అని రాస్తున్నాను. ఈ 72 క్యాండిల్స్ బేస్ చేసుకుని మన 72 క్యాండిల్స్ ఇది డివైడ్ చేసుకుని యావరేజ్ తీసుకుంటే మనకు ఒక యావరేజ్ బాడీ సైజ్ అనేది వస్తుంది అనమాట. యావరేజ్ బాడీ సైజ్ ఆఫ్ ఏ క్యాండిల్. ఓకే, ఆఫ్ ఏ క్యాండిల్ ఇది వస్తుంది. ఇది మనం తీసుకొని మనం చేసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్గా ఇది మనం అంత పక్కగా క్యాల్కులేట్ చేసుకుని చేసుకోవాల్సిన పనే లేదు. మనం చూసే కొద్దీ అలవాటు అవుతూ ఉంటుంది. సో ఇది ఈజీగా మనం చేసేసుకోవచ్చు, ఫాలో అవ్వచ్చు అనమాట. ఈజీగా మనం ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకేంటంటే ట్రెండ్ బార్స్లో మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్లాగా డోజెస్ ఏర్పడుతున్నాయి. ఇలాగ క్యాండిల్స్ డోజెస్ కానీ వేరే క్యాండిల్స్ చిన్న చిన్నగా ఉన్నాయి. సో సడన్గా మనకు ఒక బుల్ బార్ ఇలాగ పెద్ద బార్ ఒకటి మనకి ఏర్పడింది అనుకోండి. అదేంటంటే ఇదే మనకి సిగ్నల్ బార్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది కంపల్సరీగా తీసుకోవచ్చు. ఎందుకంటే లార్జ్ బార్ బాడీ బిగ్గర్ దెన్ లాస్ట్ 5 or 10 prior bars means stronger control at the start of the trend. ఇది ట్రెండ్ అనేది కంపల్సరీగా పైకి వెళ్తుంది. ఎందుకంటే ఈ బార్లన్నింటినీ ఓవర్కమ్ చేసింది, వీటిని ఎన్గల్ఫ్ చేసేసింది. ఎందుకంటే మార్కెట్ బుల్స్ కంట్రోల్లోకి వచ్చేసింది. సో డ్యామ్ షూర్గా అది పైకి వెళ్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఈ బార్ అనేది ఉంది కదా. సో లాస్ట్ ఒక 5 bars చూస్తే అన్ని డోజీ బార్స్ ఉన్నాయి. సో వీటిని అన్నింటిని ఓవర్కమ్ చేసింది, వీటిని అన్నింటిని ఓవర్ షాడో చేసింది, ఎన్గల్ఫ్ చేసింది. బిగ్గర్ బాడీ ఉంది కాబట్టి డ్యామ్ షూర్గా చూడండి ఇక్కడ ట్రెండ్ అనేది ఇలా పైకి వెళ్ళింది, చిన్న పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనమాట. సో మనకి ఇట్లాగా బిగ్గర్ బాడీస్ ట్రెండ్ బార్స్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇది మనం చూసుకోవాలి అనమాట. బార్స్ పెద్దగా ఉన్నాయా లేవా, వాటి యొక్క బాడీస్ పెద్దగా ఉన్నాయా లేదా, సిరీస్ ఆఫ్ స్ట్రాంగ్ ట్రెండ్ బార్స్ వస్తున్నాయా లేదా. సో ఇలాగ మనం ట్రెండ్ బార్స్తో మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. అదే మనకి ఇట్లా బిగ్గర్ బాడీ లార్జ్ బాడీస్ ఉన్న క్యాండిల్ ట్రెండ్ చివరిలో ఏర్పడింది అనుకోండి, ఇలా ఏర్పడినప్పుడు మనం ఆ ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ఆ ట్రెండ్ ముగింపుకి వచ్చేసింది, ఎండ్లోకి వచ్చేసింది. ఇంకా ఎక్స్ట్రీమ్లీ లార్జ్ బాడీ ఆఫ్టర్ ఎ మూవ్, ఎగ్జాస్టివ్ బార్. దీన్ని మనం ఎగ్జాస్టివ్ బార్ అంటాం అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే ఎగ్జాస్టివ్ బార్ ఆఫ్టర్ ఏ మూవ్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ బాడీ. సో అప్పుడు లాస్ట్లో మనకి ఇలా ఏర్పడిందంటే తర్వాత మనకి ట్రేడ్ అనేది రివర్స్ అయిపోతుంది అనమాట. ట్రేడ్ అనేది రివర్స్ అవుతుంది. సో అట్లాంటి టైంలో మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఒకవేళ ట్రేడ్లో ఉంటే ఎగ్జిట్ అయిపోవాలి. ట్రేడ్ తీసుకోకపోతే అసలు తీసుకోకండి. దీన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు అనమాట. సో ఎగ్జాస్టివ్ బార్ అంటే ట్రెండ్ ఎండ్లోకి వచ్చేసింది అనమాట. ఇంకా ట్రెండ్ ఎండ్ అయిపోయినట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి డోజీ బార్ అనమాట. డోజీ బార్ని మనం ట్రేడింగ్ రేంజ్ బార్ అంటాము. డోజీ బార్ మీన్స్ నో స్ట్రెంగ్త్, నో మూమెంట్, కన్ఫ్యూజన్ అనమాట. ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది ఎవరికి అర్థం కాదనమాట. సో అందుకని డోజీ బార్ అంటే ట్రేడింగ్ రేంజ్ బార్ అంట. కాకపోతే డోజీ బార్లో కూడా ఇలా సిరీస్ ఆఫ్ డోజీస్ కెన్ మీన్ దట్ ట్రెండ్ ఈస్ ఇన్ ఎఫెక్ట్. ఓకే, అంటే వాటిని ట్రెండింగ్ క్లోజెస్, ట్రెండింగ్ హైస్ అండ్ ట్రెండింగ్ లోస్. ట్రెండింగ్ క్లోజెస్, ట్రెండింగ్ హైస్, ట్రెండింగ్ లోస్ అంటే ఇప్పుడు ఈ డోజీ ఉంది. సో ఇది నెంబర్ 1 అనుకుందాం, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3. సో ఈ మోడ్ యొక్క లో, ఓకే, దీనిలో ఇక్కడ ఉంది, దీనిలో దీనికంటే పైన ఉంది, దీనిలో దీనికంటే పైన ఉంది. ఓకే, దీనిలో సో లోస్ అనేది పైకి ఉంది, హైస్ కూడా ఆటోమేటిక్గా పైకి వెళ్తున్నాయి. ఎక్కడ మనకి ఇలాగా ఒకటి పైకి ఒకటి కిందకి ఒకటి పైకి ఇలా లేదనమాట. సో అలా లేనప్పుడు ఇలాగ ట్రెండింగ్ సిరీస్, దీన్ని ఏ సిరీస్ ఆఫ్ డోజెస్, దీన్ని ట్రెండింగ్ క్లోజెస్, ట్రెండింగ్ హైస్ అండ్ ట్రెండింగ్ లోస్ అంటాం అనమాట. సో ఇలాగ మనం ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు మనం ట్రేడ్ అనేది నెక్స్ట్ బార్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఈ క్లోజ్ కూడా చూడండి, క్లోజ్ కూడా మీకు ఒక దానికంటే ఒకటి పైనే ఉందన్నమాట. అన్నీ పైకే వెళ్తున్నాయి అన్నమాట. అన్నీ ట్రెండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూడండి, సిరీస్ ఆఫ్ డోజెస్. ఇక్కడ చూడండి ఇవన్నీ సిరీస్, ఇలా 3 డోజెస్ వచ్చాయి, తర్వాత ఒక బార్ ఏర్పడింది, ట్రెండ్ బార్ ఏర్పడింది.
సో మనం ట్రేడ్ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ట్రెండ్ అనేది డౌన్ వెళ్తూనే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి సో మీరు ఇలాగా డోజెస్ని అండ్ ట్రెండ్ బార్స్ని ఐడెంటిఫై చేయండి, ప్రింట్అవుట్స్ తీసుకోండి. నేను శాంపుల్గా కొన్నిటికి ఇలాగా సో డోజీకి డి, ట్రెండ్ బార్కి టీ అని నేను మెన్షన్ చేశాను. మీరు కూడా ఐడెంటిఫై చేయండి. స్టాక్స్ని మీరు ఏదైనా మీకు నచ్చిన స్టాక్ ఏదైనా తీసుకుని వాటి యొక్క ప్రింట్అవుట్స్ తీసుకుని మీరు ఐడెంటిఫై చేయండి. సో మార్కెట్ అనేది స్టడీ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ అనేది మనకి సిగ్నల్ బార్స్ అండ్ ఎంట్రీ బార్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. వీటి ఆధారంగానే మనం వీటి బేసిస్ మీద మనం ట్రేడ్ అనేది తీసుకుంటాము. as soon as your entry order is filled, the prior bar becomes a signal bar and the current bar is the entry bar. సో ఎప్పుడైతే మీకు ఇలాగా మూమెంట్ ట్రెండ్ అనేది కిందకు వస్తుంది, ఒక ట్రెండ్ బార్ ఏర్పడినప్పుడు ఇది లెగ్ 2లో ఉందనుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఈ క్యాండిల్ స్టిక్ బార్ ఏర్పడిన తర్వాత దీని యొక్క హై, ఓకే, దీని యొక్క హై పైన 2 టిక్స్ అంటే 10 పైసా. మన జనరల్గా ఒక టిక్కి వచ్చి 5 పైసా ఉంటుంది, ఒక 1 టిక్కి 5 పైసా మన మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ యొక్క హై 100 ఉందనుకోండి, మనం ఏంటంటే 100.10 పైసా దగ్గర మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఇది తీసుకుని మనం ఇక్కడ ఆర్డర్ పెడతాము. సో నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇది హిట్ చేస్తుంది, అదే ఫామ్ అయినప్పుడు ట్రేడ్ అనేది మనం ఎంటర్ అవుతాము. సో ఈ క్యాండిల్ మనం ఎంట్రీ బార్ అంటాం, దీన్ని సిగ్నల్ బార్ అంటాం అన్నమాట. ఏ డోజీ బార్ కెన్ ఆల్సో బీ అన్ ఎక్సలెంట్ సిగ్నల్ బార్ డిపెండింగ్ ఆన్ కాంటెక్స్ట్. అవును, డోజీ బార్ని బేస్ చేసుకుని కూడా మనం ట్రేడ్ అనేది తీసుకుంటాము, ఎందుకంటే కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్టే గొప్పది సిగ్నల్ బార్ కంటే, ఎందుకంటే కాంటెక్స్ట్ బేస్ చేసుకుని మన మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ అనేది మనం తీసుకుంటాం. కాకపోతే రెండు ఉండాలి, కాంటెక్స్ట్ ఉండాలి, సిగ్నల్ బార్స్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి రివర్సల్ బార్స్ అనమాట. ద బెస్ట్ నాన్ సిగ్నల్ బార్ ఈస్ ద రివర్సల్ బార్ అండ్ ద బెస్ట్ బుల్ రివర్సల్ బార్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఈ 3 కండిషన్స్లో మనకి మినిమం 2 కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. ఫుల్ఫిల్ అయిన తర్వాత మనం అది ట్రేడ్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఆ బార్ని మనం సిగ్నల్ బార్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఓకే, ఓపెన్ నియర్, సో దీని యొక్క క్లోజ్, ఈ బార్ యొక్క క్లోజ్ ఇది, ఈ బార్ యొక్క మన సిగ్నల్ బార్ యొక్క ఓపెన్ ఇది. సో ఇన్ ఓపెన్ నియర్ ఆర్ బిలో ద క్లోజ్ ఆఫ్ ద ప్రేయర్ బార్. సో ప్రేయర్ బార్ యొక్క క్లోజ్ దగ్గర ఓపెన్, దాని దగ్గర కానీ దాని బిలో కానీ ఓపెన్ ఉండాలి. అండ్ క్లోజ్ అబౌవ్ ద ఓపెన్, ఓకే, క్లోజ్ అబౌవ్ ద ఓపెన్ అండ్ అబౌవ్ ద ప్రేయర్ బార్స్ క్లోజ్. ఓకే, ఈ ఓపెన్ యొక్క క్లోజ్ దీనికంటే అబౌవ్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం దీని క్లోజ్ కంటే పైన ఉండాలి. ఓకే, ఉంటేనే అప్పుడు అది మన సిగ్నల్ బార్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, అప్పుడే మనం ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకుంటాము. ఓకే, అండ్ లోవర్ టేల్ దట్ ఈస్ 1/3 అంటే 1/3 to 1/2 అంటే 33% నుంచి 50% వరకు మనకి లోవర్ టేల్ ఉండొచ్చు. స్మాల్ అప్పర్, ఓకే, స్మాలర్ అప్పర్ ఉండొచ్చు ఆర్ నో అప్పర్ టేల్. ఓకే, అండ్ నాట్ మచ్ ఓవర్లాప్. ఈ ప్రీవియస్ బార్స్లో ఓవర్లాప్ అనేది ఉండకూడదు. ఓవర్లాప్ ఉంటే అది మన సిగ్నల్ బార్ కింద కన్సిడర్ చేయము అనమాట. ఈ బార్ చూస్తుంటే మీకు ఏం గుర్తు వస్తుంది? హ్యామర్ గుర్తు వస్తుంది. క్యాండిల్ 6 ప్యాటర్న్లో మనకి హ్యామర్ కూడా సేమ్ కండిషన్స్ ఉంటాయి, కాకపోతే ఓవర్లాప్ అనేది ఉండదు. ఓవర్లాప్ గురించి మనకి దాంట్లో చెప్పరు. ఓవర్లాప్ అనేది మనకి ఓన్లీ ప్రైస్ యాక్షన్లోనే చెప్తారన్నమాట. సో హ్యామర్ కొంతమంది దీన్ని పిన్ బార్ అని కూడా అంటారు. సో ఏ పేరుతో పిలిస్తే ఏముంది, కానీ మనకి ఈ కండిషన్స్ అనేది అట్లీస్ట్ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. అలాగే సేమ్ బేర్ రివర్సల్ బార్ కూడా ఇలాగే మనం బేర్ రివర్సల్ బార్ కూడా అంతే. దీన్ని మనం క్యాండిల్ 6 ప్యాటర్న్లో షూటింగ్ స్టార్ అంటాము, షూటింగ్ స్టార్. సో ఇలాగే దీంట్లో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో దానికి క్వైట్ ఆపోజిట్లో ఇవి ఉంటాయి అన్నమాట. సో అలా బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకుంటాం, ఆర్డర్ ఇక్కడ పెడతాం అన్నమాట. సో కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. కాంటెక్స్ట్ బేస్ చేసుకొని అండ్ సిగ్నల్ బార్, కాంటెక్స్ట్ అండ్ సిగ్నల్ బార్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సిగ్నల్ బార్, ఓకే, ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ కూడా అంతే.
సో సేమ్ ఇది కూడా ఈ లో అప్పర్ టైల్ 33-50% ఉండాలి. అండ్ సేమ్ మన షూటింగ్ స్టార్ ఉన్న కండిషన్స్ ఎలా ఉంటాయో, కాకపోతే ఏంటంటే నో ఓవర్లాప్ అనేది చూసుకోవాలి. ఓవర్లాప్ లేకుండా చూసుకోవాలి. ఓవర్లాప్ ఉంటే ఆ ట్రేడ్ అనేది తీసుకోకూడదు అనమాట. సో ఇలాగా మనం ట్రేడ్ అనేది తీసుకుంటాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్లాప్ ఏం లేదనమాట. మీ ప్రీవియస్ బార్స్తో ఓవర్లాప్ లేదు, మనకి కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యింది. సో ట్రేడ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. ట్రేడ్ తీసుకుంటే ఈ ట్రెండ్ అనేది ఇలా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా రివర్సల్ బార్, ఈ బార్ కూడా మిగతా ప్రీవియస్ బార్స్ ఇక్కడ ఓవర్లాప్ అవ్వట్లేదు. సో ట్రేడ్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ట్రెండ్ అనేది కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఇలాగ మనం సిగ్నల్ బార్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే కౌంటర్ ట్రెండ్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం విత్ ట్రెండ్ ఎంట్రీలో మనకి అంత కష్టం అనేది ఉండదు అనమాట. విత్ ట్రెండ్ అంటే ట్రెండ్ ఆల్రెడీ ఉన్నప్పుడు ట్రెండ్ అనేది వాటితో పాటు మనం ట్రేడ్ తీసుకుంటే అది ఈజీ. విత్ ట్రెండ్ అనేది ఈజీగా ఉండదు. కౌంటర్ ట్రెండ్ తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా యూ మస్ట్ వెయిట్ ఫర్ ఏ ట్రెండ్ లైన్ టు బి బ్రోకెన్. ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ చూడండి, ఇది ట్రెండ్ లైన్ అనమాట. ఇది బేర్ ట్రెండ్ లైన్. ఇక్కడ ఏమైందంటే బ్రేక్ అయిపోయింది. ఓకే, క్యాండిల్స్ అనేది దాన్ని పైకి వెళ్ళిపోయింది. సో బ్రేక్ అయిపోయింది. సో మనం అనేది ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం ఇది లెగ్ 1, ఇది లెగ్ 2. సో ఈ లెగ్ 2లో మనం సిగ్నల్ చూసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఇలాగ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాతే మనం ఎంట్రీ తీసుకోవాలి. కౌంటర్ రివర్సల్స్ తీసుకుంటున్నప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. అది కూడా కాంటెక్స్ట్ అన్నీ చూసుకుని, అంటే సెకండ్ లెగ్గా కాదా, సెకండ్ ఎంట్రీయా కాదా, ఇవన్నీ చూసుకొని మనం అండ్ సిగ్నల్ బార్ ఎలాగుంది, సిగ్నల్ బార్ స్ట్రాంగ్గా ఉందా లేదా, మన డైరెక్షన్లోనే ఉందా. సో ఇవన్నీ కండిషన్స్ చూసుకుని మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ ప్రీవియస్ బార్స్తో ఇలా ఓవర్లాప్ అయితే ఇక్కడ చూడండి ఈ బార్స్తో ఈ బార్ ఓవర్లాప్ అయితే అది ట్రేడింగ్ రేంజ్ అనమాట. సో ట్రేడింగ్ రేంజ్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోకూడదు. నెక్స్ట్ సిగ్నల్ బార్ కోసం మనం వెయిట్ చేయాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి రివర్స్ అయిపోయింది. సో ఇట్లా మనం లాస్ అయిపోతాం అనమాట. సో నెక్స్ట్ సిగ్నల్ బార్ చూడండి చక్కగా వచ్చింది. ఇట్లా మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఈ నెక్స్ట్ సిగ్నల్ బార్ దగ్గర మనం ట్రేడ్ అనేది తీసుకుంటాము. ఓవర్లాప్ అయినప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు అనమాట. ఒకసారి రీక్యాప్ చూద్దాం. సో ట్రెండ్ బార్స్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి బాడీ, లార్జర్ బాడీస్, స్ట్రాంగ్ క్యాండిల్ అయి ఉండాలి అండ్ లార్జర్ బాడీ. ఓకే, సో వాటిని ట్రెండ్ బార్స్ అంటాం అనమాట. స్టార్టింగ్లో వస్తే ట్రేడ్ అనేది తీసుకోవాలి. ట్రెండ్ స్టార్టింగ్ టైంలో మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. అదే ఎగ్జాస్టివ్ బార్ వస్తే అది ఎండ్ ఆఫ్ ట్రెండ్ అనమాట. ఎండ్ ఆఫ్ ట్రెండ్ అని దాని అర్థం. ఓకే, సో అది లాస్ట్లో వస్తుంది. సో అప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు. సో నెక్స్ట్ వచ్చి డోజీ సిరీస్ ఆఫ్ డోజీస్ బార్ అంటే హయ్యర్ హై, హయ్యర్ లోస్, హయ్యర్ క్లోజెస్. ఓకే, సో ఇది మనకి ట్రెండింగ్ హైస్, ట్రెండింగ్ క్లోజెస్ అంటే అనమాట. అట్ ద సేమ్ టైం మనకి రివర్స్లో కూడా లోవర్ లోస్, లోవర్ హైస్, లోవర్ క్లోజెస్. సో ఇట్లాగా మనం ట్రెండ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సిరీస్ ఆఫ్ డోజెస్ వస్తున్నప్పుడు ట్రెండ్ అనేది ఫామ్ అవుతుందని మనం ట్రేడ్ తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చి మనకి సిగ్నల్ బార్స్ చూసాము. సో సిగ్నల్ బార్స్ అంటే ఏం లేదండి. సిగ్నల్ బార్స్ అంటే జనరల్గా మనకి ట్రెండ్ అనేది కిందకి డౌన్ వెళ్తున్నప్పుడు సో మనకి ఈ సిగ్నల్ బార్ ఫామ్ అయింది, ఈ ట్రెండ్ బార్ ఉంది. సో దీని యొక్క హై వచ్చి మనం 90 రూపీస్ అనుకుందాం. ఓకే, 90 రూపీస్. సో నెక్స్ట్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి అంటే మనం ఏం చేస్తామంటే 90 రూపీస్ దగ్గర ట్రేడ్ తీసుకోము, దాని హై దగ్గర తీసుకోము, దాని హై కంటే ఇంకో 2 ticks అబవ్ తీసుకుంటాము, 2 ticks అబవ్. ఓకే, ఎందుకు అంటే
ఒక్కొక్కసారి ఫ్లక్చువేషన్స్ వల్ల అది ఒక టిక్ అక్కడ అదే 90 రూపీస్ దగ్గర పెడితే పైకి వెళ్ళి కిందకి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ ఉండకూడదు. మనకి ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మన ట్రేడ్ అనేది రాంగ్ వేలో ఉండకూడదని చెప్పి 2 టిక్స్ అబవ్నే తీసుకుంటాం. అంటే 10 పైసా, ఒక టిక్ వచ్చి 5 పైసా అనమాట. 1 టిక్ ఈక్వల్ టు 5 పైసా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద మన ఈ స్టాక్స్. సో ఈ 10 పైసా అంటే 90 రూపీస్ 10 పైసా దగ్గర మనం ట్రేడ్ అనేది తీసుకుంటాము. అప్పుడే హిట్ అవుతుంది. దీన్ని ఎంట్రీ బార్ అంటాము, దీన్ని సిగ్నల్ బార్ అని పిలుస్తాం అన్నమాట. సో డోజీ బార్ని బేస్ చేసుకుని కూడా మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిగ్నల్ బార్స్లో మన రివర్సల్ బార్స్ చూసాము. జస్ట్ దీన్ని హ్యామర్ అంటారు, హ్యామర్ అని పిలుస్తారు, పిన్ బార్ అని కూడా పిలుస్తారు. కాకపోతే నో ఓవర్లాప్ ఉండకూడదు. ఓవర్లాప్ ఉంటే మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఓవర్లాప్ అనేది చాలా ఇంపార్టెంట్. నో ఓవర్లాప్. సో సేమ్ దీనికి కూడా అంతే. దీన్ని షూటింగ్ స్టార్ అని కూడా అంటాము, పిన్ బార్ అని కూడా పిలుస్తాం అన్నమాట. సో నో ఓవర్లాప్. ఓకే, నో ఓవర్లాప్. నెక్స్ట్ వచ్చి మనకి కౌంటర్ ట్రెండ్ తీసుకుంటున్నప్పుడు ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయినప్పుడే మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటాం అనమాట ఎంట్రీ. ఓకే, సో ఇది డిస్కస్ చేసాం కదా. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇది సిగ్నల్ బార్ దగ్గర మిగతా బార్స్ ఇది ఓవర్లాప్ అయినప్పుడు ట్రేడ్ అనేది నో ట్రేడ్ అనమాట. ట్రేడ్ అనేది తీసుకోము. సో ఇవన్నీ చూసుకొని మనం జాగ్రత్తగా ట్రేడ్ అనేది ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇంకా మనం నెక్స్ట్ సిరీస్లో మన కాంటెక్స్ట్ గురించి తెలుసుకుంటాము. సో ప్రస్తుతానికి ఇంకొక పార్ట్ ఉందన్నమాట ఈ బార్స్లో. వేరే అవుట్ సైడ్ బార్ వీటి గురించి మనం వేరే ఇన్సైడ్ బార్స్ అని వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి మనం తెలుసుకుంటాం. వాటి తర్వాత నెక్స్ట్ సిరీస్ వచ్చి కాంటెక్స్ట్ అనమాట. కాంటెక్స్ట్ అంటే ఏం లేదు, మనకి ట్రెండ్ ఛానల్ లైన్స్. ఇది ప్రీవియస్ వీడియోలో మనం ఛానల్ లైన్స్ అనమాట, ట్రెండ్ ఛానల్ లైన్స్. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ వీటి గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సో అంతే గైస్, ఇక్కడితో ఈ వీడియో సమాప్తము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోతో పాటు ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. సో మీరు హ్యాపీగా మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ముందు మార్కెట్ స్టడీ చేయండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ప్రింట్అవుట్ తీసుకోండి. ఏదో ఒక స్టాక్ తీసుకొని మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ తెలుగు ట్రేడర్స్. థ్యాంక్ యూ.